సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు పీసీసీ చీఫ్ సమావేశమయ్యారు. ఈ నెల 8న జరగబోయే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఎజెండాపై చర్చిస్తున్నారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్న వేళ పార్టీలో చేరికలపై సీఎంతో చర్చించబోతున్నారు టీపీసీసీ అధ్యక్షుడు. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు పీసీసీ చీఫ్ సమావేశమయ్యారు. ఈ నెల 8న జరగబోయే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఎజెండాపై వీళ్లు చర్చిస్తున్నారు. త్వరలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా రాబోతున్న వేళ పార్టీలో చేరికలపై సీఎంతో చర్చిస్తున్నారు టీపీసీసీ అధ్యక్షుడు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డితో మంత్రులు పీసీసీ చీఫ్ సమావేశమయ్యారు. ఈ నెల 8న జరగబోయే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఎజెండాపై వీళ్ళంతా చర్చిస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ సైతం రాబోతున్న వేళ పార్టీలో చేరికలపై సీఎంతో చర్చిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ పై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఇప్పటికే రేవంత్ రెడ్డితో మంత్రులు పీసీసీ చీఫ్ సమావేశమైనట్టుగా తెలుస్తోంది. సమావేశంలో ఎటువంటి వాటిపై చర్చించి ఎలా ప్రణాళికలను సిద్ధం చేసుకోబోతున్నారు? అప్డేట్స్ ఏంటి నగేష్? రాబో ఎన్నికలకు సంబంధించి ఒక దిశానిర్దేశం చేయాలన్నది పిసిసి ప్రెసిడెంట్ ఆలోచన. ఈ క్రమంలోనే అసెంబ్లీలో ఉన్న ముఖ్యమంత్రిని కలిసి నెక్స్ట్ పర్యటనలకు సంబంధించి కావచ్చు మిగతా అంశాలకు సంబంధించి దిశానిర్దేశం ఎలా ఉండాలన్న దానిపైన ప్రస్తుతం అయితే మీటింగ్ అంటే జాయిన్ అయ్యారు. అంటే ముఖ్యంగా 8వ తేదీన జరగబోయే టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఎజెండా అంశాలు, అక్కడ చర్చించాల్సిన విషయాలపైన ఒక ప్రధాన అంశాన్ని పరిగణలోకి తీసుకున్నాం. అలాగే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి పార్టీలో చేరికలు, మిగతా జిల్లాల్లో అంటే జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అక్కడ ఉన్న ప్రధానంగా కార్పొరేటర్లు కానీ, మాజీ మున్సిపల్ చైర్మన్లు కానీ, మిగతా పార్టీల్లో ఉన్న వాళ్ళందరినీ ఎలా తీసుకురావాలన్న దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. నిన్ననే ఖమ్మంలో కూడా 3 కార్పొరేటర్లు తుమ్మల నేతృత్వంలో 3 జాయిన్ అయ్యారు. వివిధ ఇంకా జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల్లో బలాలు కూడా లెక్కించుకొని అక్కడ ఉన్న అభ్యర్థులు ఎవరు, వాళ్ళకి సంబంధించిన గెలుపు ఓటంలో ఎలా ఉంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటనేది కూడా ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకొని నెక్స్ట్ జాయినింగ్ అంశాలను కూడా ఖచ్చితంగా పరిశీలించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్కి దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల తర్వాత జరగబోయే మున్సిపల్ ఎన్నికల్ని కూడా ప్రధాన లక్ష్యంగా పార్టీ తీసుకుంటుంది. నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి తీరని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేశాడు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ. ఈ క్రమంలోనే ఖచ్చితంగా అత్యధిక మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవాలని చెప్పి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే మండల అధ్యక్షులు కానీ వాళ్ళందరినీ పరిగణలోకి తీసుకోవాలి. గతంలో అంటే పంచాయతీ ఎన్నికల్లో కొన్ని లోటుపాట్లు జరిగాయి. అలాంటి లోటుపాట్లు ఇక్కడ ఖచ్చితంగా జరగకూడదు. ఎందుకంటే మొన్నటి జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు ఎక్కువ మొత్తంలో గెలిచారు. ఈసారి రెబల్ అభ్యర్థులు అనేది ఖచ్చితంగా ఉండకూడదు. అంటే వాళ్ళను ఏ రకంగానైనా అంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సంబంధించి భవిష్యత్తులో వాళ్ళకు పార్టీ పదవులు ఇస్తామని ఇంకో రకంగా వాళ్ళని ఒప్పించి ఖచ్చితంగా పార్టీలోకి తీసుకురావడం, ఎవరైనా వ్యతిరేకంగా పోటీ చేయాలనుకున్నా కూడా వాళ్ళకు పార్టీ భవిష్యత్తులో ఏం చేస్తుందన్న దానిపైన కూడా ఒక హామీ ఇచ్చి ఖచ్చితంగా జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ మాత్రం ఖచ్చితంగా గ్రౌండ్ లో ఉండి పనిచేయాలని చెప్పే అవకాశం కనిపిస్తుంది. మహేష్ కుమార్ గౌడ్ కానీ, రేవంత్ రెడ్డి కానీ మిగతా మంత్రుల పర్యటనలకు సంబంధించి కూడా ఒక షెడ్యూల్ ను నిర్ణయించి ముందుకు వెళ్లాలనేది కూడా ప్రస్తుత మీటింగ్ సారాంశం. థ్యాంక్ యూ నగేష్.